గాయ్స్ వెహికల్ అయితే వచ్చేసింది, తొందరలోనే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే కనుక మనకి కనిపిస్తుందో లేదో 12:30 అయిపోతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. వన్స్ మనకి ఆన్ ది వేలో ఎలా ఉంటుంది ఏంటో అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. చూస్తే మీకు క్లౌడీగా కనిపిస్తుంది. వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వెదర్లో మంచి ఫామ్ హౌస్కి వెళ్ళటము, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటము ఆ కథ వేరు ఉంటుంది. సో ఆన్ ది వేలో మనం మిగతా విషయాలను మాట్లాడుకుందాం. ముంబైలో పనిచేసినప్పుడు మా మేనేజర్ ఉండే వాళ్ళు అందరు ముంబైలో ట్రాన్స్పోర్టేషన్ లోకల్ ట్రైన్ లో ఉండే కదా. సో బ్యాచ్ లాగా వచ్చి బ్యాచ్ లాగా పోయేటోళ్ళు. ఆ మేనేజర్ లాగౌట్ టైంలో వీళ్ళంతా ఏమో డోర్ దగ్గర నుంచొని పోదాం అని చెప్పి వాళ్ళ బ్యాచ్ పిలిచేది. ఆయన ఏమో జస్ట్ 1 minute వచ్చేస్తున్నా అని చెప్పి అర్ధగంట నుంచో పెట్టేటోడు అక్కడ. ఆ 1 minute ఎలా అయిపోదు, శ్రీరామ్ 2 minutes కూడా ఎప్పటికీ అయిపోదు. అంటే 2 minutes అయిపోతుంది బ్రో. ఆ 2 minutes ఎంతసేపటి తర్వాత 2 minutes అనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి. యాక్చువల్లీ ఏ గంట తర్వాత 2 minutes, హాఫ్ అన్ అవర్ తర్వాత 2 minutes, ఆ 2 minutes ఒక కొలమానం లేదు. అంతే, అది ఒక్కటి, అంతే, ఏం లేదు. ఎప్పటికైనా సరే 2 minutes అనేది అవుతుంది. అయిన తర్వాత శ్రీరామ్ ఖచ్చితంగా అయిపోతుంది అది. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని కూర్చున్నాను నేను. సో గాయ్స్ ఇప్పుడే మేమైతే ఫ్లైఓవర్ ఎక్కేసి సైబర్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. కేపీహెచ్పి నుంచి కనిపిస్తుంది బ్రో. సో తర్వాత కొంచెం ట్రాఫిక్. సో మనకి లెఫ్ట్ సైడ్ లో సైబర్ టవర్స్, రైట్ సైడ్ లోనేమో శిల్పారాం ఉంటుంది. కనిపించేది మీకు శిల్పారాము ఆడిటోరియం. యాక్చువల్లీ కేఎఫ్సి ప్యారడైజ్ కూడా చెప్తున్నాడు మనోడు. ట్రైడెంట్ దాడి పోతున్నాము. ఎస్, ఆ ట్రైడెంట్ బ్యాక్ సైడ్ కొన్ని సంవత్సరాలుగా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎందుకో తెలియదు, అలాగే ఉండిపోతుంది. అది కబ్జా ప్లేస్ బ్రో. సేవ్ టాక్సెస్ అని చెప్పేసి విన్నాను. అంటే ఎంటీ పెడితే ట్యాక్స్ ఎందుకు మిగులుతుంది? అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా అని చెప్పి ఫుల్ ట్యాక్స్ వసూలు చేయాలని. వావ్, అంటే ఫుల్ బిల్డింగ్ కట్టకుండా అలా వాడుకోవచ్చు. అయితే డబ్బున్న వాళ్ళకి చాలా ఐడియాలు ఉంటాయి. మనకేముంటది, మనకు ఉంటది బ్రో. 30% కట్టాల్సిన 50% కట్టేస్తాం. అది నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఛాన్సే లేదు కాబట్టి ఎక్కువ అవుతుంది. కానీ అదైతే మనం కడతాం బ్రో, వాళ్ళు తీసుకోరు. అదర్ గూడ్స్ అండ్ ఇటీ చూసుకుంటే ప్రతి దగ్గర ట్యాక్స్ ఉంది. 70% కడుతున్నాం మనం. వాట్ ఏ కమిట్మెంట్. మన శ్రీరామ్ అయితే గోవా పోయి మరి వస్తాడు. సో ఇప్పుడే మనము సింక్రని రాయదుర్గ్ మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే మైండ్ స్పేస్కి వెళ్ళిపోతాం, మా ఆఫీస్కి వెళ్ళిపోతాం. బట్ మేము అయితే ఈరోజు సాటర్డే కాబట్టి ఆఫీస్కి వెళ్ళట్లేదు. సో వీఆర్ గోయింగ్ అండర్ వే. అక్కడ చూసుకుంటే మనకి ఐకియా ఉంటుంది, బట్ హుండై మ్యాప్స్ ఎలా పడితే అలా చూపిస్తుంది, బట్ నమ్మకండి. సో ఎస్, ఇది మైండ్ స్పేస్. ఇలా వెళ్ళిపోతాం లోపలికి. పక్కన పాపం చూడకండి. సో ఇలా రూట్ చూడండి పక్కన. సో తర్వాత అయితే మనకి ఐకియా వచ్చేస్తుంది. ఐకియాలో ఏదైనా సామాన్లు కొనుక్కోటేసింది ఈరోజు వీకెండ్ కాబట్టి. లేదంటే స్ట్రైట్గా మొయినాబాద్ వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సి ఇక్కడ నుంచి థర్డ్ ఎగ్జిట్ అంటుంది. మేము పోవాల్సిందేమో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇలా రౌండ్ వేసింది ఒకటి. ఆ రౌండ్ అయితే ఐకియాలోకి పోతాం. ఇప్పుడు వెళ్ళి కొనుక్కునేంత బడ్జెట్ లేదు, మంత్ ఎండ్ కదా. సో అట్లీస్ట్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఓకే, బట్ హుండై మ్యాప్స్ బాగా పనిచేస్తాయి. ఎప్పుడు ఎక్కడ పనిచేస్తాయి బ్రో? సింగిల్ రోడ్డు, మనకు తెలిసిన రోడ్డు ఉంటే నో డైవర్షన్స్ ఏం లేకుండా స్ట్రైట్ గా సింగిల్ గా మనకు తెలిసిన రోడ్డు ఉంటే పని చేస్తాయి మంచిగా. లేదంటే పని చేయవమ్మా. దాన్ని నమ్ముకొని పోయామంటే తెలియదు, వెళ్ళిపోతాము. చేరుకుంటాం కానీ అది చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. రాంగ్ డిస్టెన్స్ అయిపోద్ది సిటీలో కనుక నమ్ముకుంటే. అంత అప్డేటెడ్ ఉండదు హుండై మ్యాప్స్. సో నో అప్డేట్స్ గైస్. సో బెటర్ చూడు, ఇక్కడ యూటర్న్ వదిలేసి ఫ్లైఓవర్ చూపించట్లేదు, ముందు పోమంటారు. సో ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కేస్తే ఓవర్ ఎక్కొస్తాం, కానీ మనకి ఏం చెప్తుందంటే ఇది యూటర్న్ తీసుకోమని చెప్పట్లేదు. అసలు అక్కడ ఈ ఫ్లైఓవర్ ఉందో లేదో దీనికి తెలుసలేదు అని డౌట్ నాకు. తెలియనట్టే ఉంది బ్రో పాపం. చూద్దాం, లెట్స్ సీ. టర్న్ తీసుకున్నాక ఫ్లైఓవర్ ఉన్న చూపిస్తా లేదంటే. సో ఎందుకు యూజ్ చేస్తున్నాము అలాంటప్పుడు, ఏది పని చేయనప్పుడు అని అడిగితే
మీరు ఏమంటారు దానికి? అని మనం ఇప్పుడు నలుగురు ఉన్నాం, మా 5వ పర్సన్ గా హుండా మ్యాప్స్ వాయిస్ మాట్లాడామని తీసుకెళ్తున్నాం అంతే. అంతే, జస్ట్ వాయిస్ కోసం, అంతేగాని మనం పెద్ద ఉపయోగం ఏం లేదు. See, ఉంది ఒక పర్సన్ ఉంది మనకి మొత్తం గా పోతున్నామని మనకు బోర్ కొట్టకుండా. గైస్ ఇప్పుడే ఐక్య దగ్గర అయితే మనం యూటర్న్ చేసుకొని ముందుకు వచ్చేసి మళ్ళీ ఐక్య దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళిపోతాము. అలా వెళ్ళిపోతే కనుక మనకు ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి డైరెక్ట్గా ఓవరాల్కి అయితే మనం వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఫ్రెండ్స్ కి ఒక క్విజ్. ఇక్కడ ఫ్లైఓవర్ ఉన్న విషయం హుండా మ్యాప్స్ కి తెలుసా తెలీదా? కామెంట్స్ లో చెప్పండి. ఏ సిటీలో ఉన్నావా? అదేం క్విజ్ బ్రో, ఇప్పుడే చెప్పాము మైండ్ స్పేస్ అని చెప్పాము, రాయదుర్గ్ సింక్రన్ చూపించాం క్విజ్. మేబీ ఆ క్వశ్చన్ కూడా కరెక్టే. సో మీరు కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి గైస్. సో దీనికైతే ఒక ఫ్లైఓవర్ ఉన్నట్టు చూపిస్తుంది మనకైతే. అదిగో బ్రో ఫ్లైఓవర్ సింబల్ అయితే పడింది, బట్ చెప్పట్లేదు. ఓఆర్ఆర్ కోకాపేట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఎదురుగా మనకి డెలైట్ ఆఫీస్ అయితే ఉంది. 2.8 kilometer, keep straight on this road. స్ట్రైట్ గా పోతే కష్టం బ్రో, ఈ ఫ్లైఓవర్ అంతా అటు ఇటు ఉంది, కొంచెం చూసుకో. అది చెప్పిందని స్ట్రైట్ గా వెళ్ళిపోకు, లేదంటే కింద ఉంటాం. 30,000 సిట్టింగ్ ఇది. అదే హుండైదా లేకపోతే ఏమో హుండై ఇచ్చేస్తుందేమో మనకి డైరెక్ట్ గా. ఇంకా అంత అప్గ్రేడ్ అవ్వలేదు. ఓకే, వెరీ సూన్ అవుతుంది. అప్పుడు కూడా డైరెక్ట్ ఇప్పుడు స్పీకర్ లేకుండా డైరెక్ట్ హెడ్సెట్ వేసి ఇస్తుంది అన్నమాట డైరెక్ట్ గా నీకు. సీట్కి ఇలా బ్యాక్ సైడ్ పెట్టి సెక్యూరిటీ రీజన్స్ అంతే కదా, పక్కన డిస్టర్బెన్స్ వద్దు బ్రో. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారా? వాళ్ళు మనతో పాటు వస్తానే ఉన్నారు. ఆ ముందర ఒక బైక్ పోతుంది. బైక్ 2 బ్యాట్స్ తీసుకొని వెళ్తున్నాడు. ఆపండి, బ్యాట్ అడిగితే అయిపోతుంది. మంచిగా లాభపాడికి అరపడుకుని ఇప్పుడైతే మనము ఆర్ఆర్ ఎక్కేసాం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి చాలా దగ్గర, బట్ మేము అక్కడ వెళ్ళట్లేదు, కార్లోనే వెళ్ళిపోతున్నాం గైస్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మెహదీపట్నం వెళ్ళిపోవచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా పోవచ్చు, బట్ అక్కడ పని లేదు మనకు. కనక్ మార్నింగ్ 4 o'clock. 4 o'clock వచ్చావా? నిన్న ఎక్కడ వెళ్ళినావు? నువ్వు హోమ్ టౌన్కి వెళ్ళావా? దిస్ ఈస్ కనకయ్య. ఎన్ని గంటకు వచ్చావు బ్రో? 4 o'clock వచ్చావా? 4 o'clock. నైట్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు? 4 o'clock ఎర్లీ మార్నింగ్ వచ్చావా? ఎర్లీ మార్నింగ్ మొత్తం డ్రైవ్ చేసుకుంటూ వచ్చా అవుటింగ్కి వెళ్ళడానికి. అవుటింగ్ ఉండాలి మాత్రం, ఎందుకంటే మనం కలిసేదే ఎప్పుడు అందరం కలవడం ఒకటేసారి అంటే అవ్వదు ఎక్కడ కూడా. సో ఇలాంటివి యూటిలైజ్ చేసుకోవాలి, అప్పుడే టీమ్ బిల్డింగ్ బాగుంటది. ఏమంటావు శ్రీరామ్? we need to do every time. శ్రీరామ్, నీకు పెళ్లి చూపులని మంత్లీ వన్స్ అయినా చేయాలి మనం. ఏంటి వాసు? నీకు పెళ్లి చూపులని ఎవరైనా చెప్పారా? నో, నాట్ ఎట్ ఆల్. నాకెందుకో నువ్వు రెడీ అయిన తీరు చూస్తుంటే మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చూపులో పోతున్నావు. మరి ఇది ఆఫీస్ కాదు కదా, మేమిద్దరం షార్ట్లలో వస్తుంటే నువ్వు ఎందుకు అంతగా రెడీ వస్తున్నావు? నువ్వు అటంటాడదాన్ని కాదు బాబో, బైక్ మీద రాను బాబా. గైజ్ ఇప్పుడే మనం అయితే ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది మనకి. ఇది నానక్రామ్ కూడా ఎగ్జిట్ నెంబర్ 19 దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడైతే మనము ఓఆర్ఆర్ ఫస్ట్ టోల్ గేట్ ఎగ్జిట్ నెంబర్ 19 అయితే క్రాస్ చేసేసి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ తీసుకొని బెంగళూరు హైవే మీదుగా అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు మెయినాబాద్. సో గాయ్స్ ఇప్పుడైతే మనం లెఫ్ట్ తీసుకొని వికారాబాద్ రోడ్లకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు టోల్ గేట్ ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వికారాబాద్ రోడ్లకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ మనకు ఒక ఫేమస్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ శ్రీరామ్కి ఆకలి అవుతుంది అంటున్నాడు. సో ఒక్కసారి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ లో టిఫిన్ బాగుంటది. ఇడ్లీ తినవా బ్రో? లంచ్ అక్కడే కానిచ్చేద్దాం. మరి మీరు లంచ్ తినేయండి, మేము టిఫిన్ తినేద్దాం, బాగుంటది. వాట కనక ఏమంటావు? కాదు బ్రో, నా కోసం 2 దోశలు వేసుకుని అది కూడా తిన్నావా? అవు బ్రో, సర్లే బ్రో, ఎవరికో అవుతాలే అని ఏమన్నాను, వేసాడు. వేసిన
చేసిన తర్వాత ఎందుకు చల్లారిపోతే ఎక్కడికి వెళ్ళేసరికి అది కరెక్టే బ్రో, తినడం ఇంపార్టెంట్ ఫస్ట్ మనం. వేడి ఉంటే బాగుంటాయి కదా. మన టీం వర్క్ చేసి ఇలా ఆడిపోయి పడిపోయాడు. ఈ ఆలోచన ఏంది పోరా గుద్దే బ్రో, మనం మాట్లాడదాం సెటిల్మెంట్ ఏదో ఒకటి ముందు గుద్దుదాం తర్వాత. బాసే సో ఇప్పుడు మనము ఈ చేవల్లె రూట్ వికారాబాద్ అని కనిపిస్తుంది కదా మీకు అక్కడ. సో అలా అయితే మనం ఇప్పుడు రైట్ తీసుకొని వెళ్ళిపోతాము. బట్ దగ్గరలోనే మనకు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అయితే ఒకటి వచ్చేస్తుంది. సో అక్కడ వెళ్ళేసి మనము టిఫిన్ అయితే ఫస్ట్ తినేద్దాం. లాస్ట్ టైం మనము వికారాబాద్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడే మనం అందరం కలిసి టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ, ఐ మీన్ అనంతగిరి హిల్స్, ఎస్ కరెక్ట్ కనక్. సో అక్కడ టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ చేయట్లేదు. బట్ అలా చేసాం. Sorry, I didn't. ఫస్ట్ గానే ఇక్కడ ఆగదు. సో ఇక్కడైతే మనకు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అయితే ఇక్కడ ఉంది మనకి. సో ఇది రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర. ఓకే సారీ గైస్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ టిఫిన్ తీసేసుకొని స్టార్ట్ అయితే అయిపోదాం. సో గురు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్. సో ఇక్కడ టీ అయితే బాగుంటుంది, లాస్ట్ టైం తాగాము. సో మా కొలీగ్స్ శ్రీరామ్, కనక్, వాసు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయేసి ఒక ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం ఫస్ట్. సో ఏముందో చూద్దాం ఫస్ట్ మనం మెన్యూ. పన్నీర్ బిర్యానీ ట్రై బిర్యానీ. పురం నేతి పూత రేకులు. సో టుడే స్పెషల్ ఘీ కారం దోశ, బటర్ పన్నీర్ దోశ, రాగి దోశ, ఇడ్లీ ఆల్ రాగి బటర్ ఇడ్లీ అన్నారు. సో ఇప్పుడు మనం ఏసీ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఒక మంచి ప్లేస్ చూసుకొని సిట్టింగ్ వేసేయడమే. ప్లేస్ లేదా బ్రో? ఎక్కడ ఆ లాస్ట్ ప్లేస్ అయితే తీసేసుకుందాము మరి. దిస్ ఇస్ 70 mm దోశ అయితే వచ్చేసింది. ఇది మన కృష్ణకి చాలా ఇష్టం. ఇది 70 mm ఇక్కడ తింటాడా? ఆయనకి 80 mm కావాలంటాడు. సో 70 mm దోశ అయితే వచ్చేసింది. సో ఇది కారం దోశ అయితే వచ్చింది, అది 70 mm. సో నో మోర్. వీళ్ళు ఇంకా బిర్యానీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ హాఫ్ కనెక్ట్ తింటాడు, ఈ హాఫ్ నేను తింటాడు. ఓకే. ఎస్ ఫుడ్ అయితే ఇప్పుడే తినేసాము, ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవడమే. సో మన రథసారథి అయితే ఎక్కుతున్నాం, మనం కూడా అలా ఎక్కేసి కూర్చొని స్టార్ట్ అయిపోదాం. రథసారథి అలా గుర్రం ఎక్కినట్టు ఎక్కితే ఎలా? అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఏం చేస్తాం మరి? అలాగే ఎక్కాలి అప్పుడు. ఎవరైనా లోపల కూర్చోవాలి కదా, అందుకు. పిల్లలు వచ్చు కదా అని చెప్తా. సో ఇప్పుడైతే మనము ఈ గురు రాఘవేంద్రలో తినేసి స్టార్ట్ అయితే అయిపోయాము. సో ఇంకెక్కడ ఆగేదే లేదు. సో ఇప్పుడే మొయినాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము తిన్న తర్వాత. సో ఇంకెక్కడ కూడా ఆగేదే లేదు, డైరెక్ట్గా మొయినాబాద్లో ఆగేసి అక్కడ చిన్న చిన్న కిచెన్కి రిలేటెడ్ థింగ్స్ ఏదైనా బై చేయాలి అనుకుంటే బై చేస్తాం. లేదు మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, వాళ్ళు ఆల్రెడీ ప్రెజెంట్ మీట్ ఇవన్నీ అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు. రిమైనింగ్ ఏదైనా పెండింగ్ ఐటమ్స్ ఉంటే మనకు కాల్ చేసి చెప్తారు, అవి తీసుకెళ్తాం. లేదు అంటే డైరెక్ట్గా మనము ఫామ్ హౌస్కి అయితే వెళ్ళిపోదాం. ఆగం చేయొద్దురా బాబు. సో మనం అయితే మొయినాబాద్ రంగారెడ్డి జిల్లా బోర్డు అయితే చూస్తున్నారు, బట్ అలా వెళ్ళట్లేదు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయి చిలుకూరు బాలాజీ దగ్గర చెక్ చేయి బ్రో, ఎంత దూరం ఉందో చెక్ చేయి, దాన్ని బట్టి డిస్టెన్స్ చూడొచ్చు డైరెక్ట్గా. లేదంటే కరెంట్ లొకేషన్ తెలిస్తే బెటర్. ఇంకా ఇదంతా ఫామ్ హౌస్లు, రిసార్ట్స్ ఆ ఏరియా కాబట్టి ఇంకా జనాలకి ఫ్రెష్ ఎయిర్ కోసం తిరుగుతుంటారు. సో ఈ రిసార్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇందులో చాలాసార్లు అయితే వెళ్ళాను నేను. అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు, అందుకే పేరు చెప్పట్లేదు మీకు. కాబట్టి నేను కాంటాక్ట్ లేదు అనుకుంటా. చెప్పు మన వాళ్ళు వేసి పెడతారు. అంతే కదా బ్రో. ఇప్పుడు స్పెట్సే ప్రాబ్లం అయితే కనుక నీకు కార్లో స్పేస్ ఇదంతా ఎందుకు కోరిక అవసరం. సో ఇది నాకు ఇచ్చేయచ్చు. ఏ బ్రో సరిగా చెప్పలేదా? ఎంత మాట అన్నారు బ్రో.
ఐస్ క్రీమ్స్ ఏమైనా తింటారా? నాకైతే ఎల్లో దాబానా ఇలాంటివి ఉంటాయి. ఎల్లో ఇప్పుడు గ్రీన్ బకెట్, రెడ్ బకెట్ అట్లా. ఇప్పుడు అంటే మిగతా దాబాలు. కలర్ పని చేసి అంటే పర్పుల్ పింక్ బకెట్ అంటే బాగుండదు కదా బ్రో. పర్పుల్ కూడా ఉన్నాయబ్బా, ఎక్కడ చూసినా. పర్పుల్ బకెట్ ఉందా? ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఎక్కడ? రియల్ పేజ్ ఒకటే కాల్ చేస్తున్నారు. మ్యాన్ ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ మొయినాబాద్ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక టైంలో రియలైజ్ అయిపోయి మేము మొయినాబాద్ దగ్గర ఆగాలని అర్థం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఇప్పుడు యూటర్న్ చేసుకొని మరి దీనికి కారణం కనిపెట్టాలి. ఎంతో కాన్ఫిడెంట్గా ఇందాక చెప్పానుగా మీకు, మొయినాబాద్ బోర్డు అటు ఉంది, మేము ఇటు వెళ్తున్నాం అని షార్ట్ కట్ అనుకున్నాం. తర్వాత అర్థమైంది మొత్తానికి కట్ చేసుకొని పోయి. అయితే యాక్చువల్లీ మేము కావాలనే వచ్చాము. ఇక్కడ అడవులు, పచ్చని చెట్లు బాగుంటాయని చెప్పారు. అడవి చెట్లు బాగున్నాయి, సో చూడటానికి వచ్చాము. దానికోసం వచ్చి అక్కడ చెట్టు ఉండే. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వికారాబాద్ ఏం చేస్తున్నావు? అన్నదగిరి హిల్స్కి. సో ఆ చెట్టు మనం నాటేటప్పుడు అది బతికిందా లేదా చూడడానికి వచ్చాం అంతే. Colabari day. Why this colabari day? చేస్తాడు అనుకున్నా. నువ్వు ఆయన కోసం వచ్చావు కదా. ఈశ్వర్ ఒకటే ఫీల్ అవుతున్నాడు. ఈశ్వర్ వస్తా అన్న పట్టించుకోలేదు, శ్రీ రానంటే బాధపడ్డావు అని ఒకటే ఫీల్ అయ్యాడు. లేదు, ఆనందపడ్డాడు. రాకుంటే బాధపడలే, ఆనందపడ్డాడు. స్విమ్మింగ్ పూల్ లో మొత్తం పోసేసుకొని ఆ చిల్లంతా కింద ఉంది. మరి కింద కదా ఓకే. బాగుంది. ఏమైందా ఒకటి సో ఇది గార్డెన్.
సో చాలా అంటే చాలా బాగుంది గార్డెన్. సో ఈ గార్డెన్ చూసుకొని క్లైమేట్ కూడా ఉన్నట్టుండి బాగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా ఎండ ఉండే, ఇప్పుడు మళ్ళీ ఏదో అయితే వచ్చేసింది. సో ఇది చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ అండ్ మేము విజిట్ చేస్తున్నది అయితే అది విల్లా. సో ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంతోపాటు ఇది ఇక్కడ కొంచెం కూర్చొని సిట్టింగ్ వేసుకోవడానికైనా లేకపోతే కనుక బాతాకాన్ని కొట్టుకోవడానికైనా బాగుంటుంది, మంచి ప్లేస్. సో ఇదైతే పిల్లలకి, ఇది పిల్లలకి, ఇది పెద్దలకి. మేమున్న ఏరియా అయితే అది. సో చాలా అంటే చాలా బాగుంది. మరి ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇంకా నాకు ఓవర్గా ఉండాలి, ఇంకా ఏదో బాగుండాలి అన్నట్లు కాకుండా బట్ ఉన్న వాటిలో బాగుంది. సో మీరు చూస్తే కనుక ఈ గార్డెన్ అండ్ ఉన్న పార్కింగ్ ఏరియా కానీ, అలాగే ఈ గార్డెనింగ్, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. ఏం చెప్పాలో మాట రావట్లేదు కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఇక్కడైతే మనకు పార్కింగ్ ఏరియా ఒక 2 కార్స్ పట్టేమైనా అయితే ఉంది. అండ్ ఇది ఎంట్రీ. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫార్మింగ్ ల్యాండ్ అయితే ఉంది.